ఇవ్వాలి కదా. ఓకే సార్, మరొక అంశం, మళ్ళీ తెరపైకి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. మొన్నే ఎన్నికలు అయినాయి. ఇది సాధ్యమా, లేకపోతే ఏదన్నా రాజకీయ పరంగా ఏదో మాట్లాడాలని ఎన్డీఏ మాట్లాడుకుంటుందా? అంటే వాళ్ళ కమిట్మెంట్ అయితే తేవాలని. ఎందుకు తేవాలి అంటే జమిలీ ఎన్నికలు అంటే మీరు హిస్టరీ ఎంత తీయండి, జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి, ప్రాంతీయ రాష్ట్ర స్థాయి అంశాలు పక్కకు పోతాయి. భారతీయ జనతా పార్టీకి అది అడ్వాంటేజ్. ఓకే, ప్రాంతీయ పార్టీలు బాగా దెబ్బతింటాయి. మీరు దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఓటింగే. ఇప్పుడు మీకు భారత రాష్ట్ర సమితి ఉంది. 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో 37% ఓటింగ్ వచ్చింది. మీ 2024 మేలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఓకే, 37% నుంచి 17% పడిపోయింది. అంటే ఒక రీజనల్ పార్టీ ఓటింగ్ 20% పడిపోయింది. కాంగ్రెస్ ఓటింగ్ తగ్గలే, 40% సేమ్ ఉంది. బీజేపీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14%, లోక్సభ ఎన్నికల్లో 35%, 20% పెరిగింది. ఓకే, మీరు జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అయినా బీఆర్ఎస్ జమిలీ ఎన్నికలకు అనుకూలమైన లెటర్ ఇచ్చారు. అప్పుడు మోడీతో మంచి బీజేపీతో క్లోజ్ ఉన్నారు కనుక, అంటే అప్పటికి ఇక బీజేపీని వ్యతిరేకించడం మొదలు కాలే కనుక. సో ఇది క్లియర్ ఇండికేషన్ కదా. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మీకు ఎంత తేడా ఉంటుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ కదా. మీకు ఇక్కడే కాదు, మీరు ఎక్కడన్నా తీసుకోండి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్కు 135 సీట్స్ వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి? కాంగ్రెస్ రావాలి కదా, రాలే కదా. 28 అసెంబ్లీ సీట్లు ఉంటే మెజారిటీ సీట్లు నాకు గుర్తుందో కాంగ్రెస్కి 8 సీట్లే వచ్చాయి. మొత్తం ఎన్డీఏకి వెళ్ళిపోయాయి కదా. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో క్లియర్ ఎడ్జ్ తెచ్చుకుంది కదా. సో ఇదొక ఉదాహరణ మీకు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు సెపరేట్గా జరిగితే, మీకు ఒరిస్సాలో జమిలీ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఏం జరిగింది? బీజేపీ గెలిచింది. అవును. మీరు కర్ణాటకలో విడివిడిగా జరుగుతున్నామో బీజేపీ ఓడిపోయింది. మీకు ఒరిస్సాలో ఒకటేసారి జరుగుతూ బీజేపీ గెలిచింది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పుడే కాదు, మీకు 2018-19 పోలుస్తాను చెప్తాను మీకు. 2018లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది. ఈ మూడిట్లో కలిపి 65 సీట్లు ఉంటాయి. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో వితిన్ 5 months బీజేపీ దాదాపు 60కి పైగా గెలుచుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లు వచ్చాయి ఒక దశలో, నెగ్లిజిబుల్ ఓట్, మొత్తం ఆప్కి వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఎప్పుడు గెలవాలి? మొత్తం 6-7 బీజేపీ గెలిచింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఎంత తేడా ఉందో చూడండి మీరు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఇంత తేడా ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకంటే జాతీయ అంశాలు మీకు పుల్వామా, బాలాకోట్ లాంటి అంశాలు లేదా హిందుత్వ అంశాలు జాతీయ ఎన్నికల ప్రభావం చూపుతాయి. అందువల్ల జాతీయ నాయకత్వ ప్రభావం కూడా ఉంటుంది రాష్ట్రాల. అందువల్ల భారతీయ జనతా పార్టీకి అది లాభం కనుక వారు జమిలీ ఎన్నికలు కోరుకుంటారు. సరే, ఒకవేళ ఉంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది? ఏ రాష్ట్రం అంటే తెలియదు, అది మనం అంత స్పెక్యులేషన్. ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసే అంటే 5 ఏళ్ళకి ఒకసారి అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు వస్తాయి కనుక 2 సార్లు 5 yearsలో 2 times జరపాలి. మీకు ఇందులో పాలిటిక్స్ చూడండి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. కేజ్రీవాల్ ఏమడుతాడో జమిలీ చేయమంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికలతో కలిపేయండి. మళ్ళీ బీజేపీ రెడ్డి నెంబర్ చెప్పండి. మీరు జమిలీ ఎన్నికలకు అనుకూలం కదా. మీరు జమిలీ ఎన్నికలకు అనుకూలమైన పార్టీ ఏం చేసింది? హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నోటిఫికేషన్ రావాలి, కానీ డివైడ్ చేసింది. ఎందుకు డివైడ్ చేసింది? మహారాష్ట్రలో బీజేపీకి టైం కావాలి ప్రచారానికి. చూడండి, హర్యానా ఎన్నికలు 1 month గ్యాప్ అంతే. ఇప్పుడు హర్యానాలో అక్టోబర్లో జరుగుతున్నాయి, నవంబర్లో మహారాష్ట్ర జరుగుతున్నాయి, ఫిబ్రవరిలో మీకు ఢిల్లీ జరుగుతున్నాయి. మీరు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ కలపచ్చు కదా. మరి జమిలీకి అనుకూలం కదా మీరు. అంటే రాజకీయాలు మళ్ళీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయో మీరు గమనిస్తున్నారు చూడండి. సో అందువల్ల ఇప్పుడు మరి కేజ్రీవాల్ డిమాండ్ ఒప్పుకోండి, జమిలీ కోరుకుంటున్నాడు ఆయన, మహారాష్ట్రతో కలపండి. 2 హర్యానా, మహారాష్ట్ర కలిపి నోటిఫికేషన్ రావాలి లెక్క ప్రకారం. వస్తుందని అందరూ ఊహించారు, కానీ విడగొట్టారు. హర్యానాను వేరు చేశారు, మహారాష్ట్ర వేరు చేశారు. అంటే మాకు అవసరం ఉన్న చోట జమిలీ ఉండదు, అవసరం ఉన్న చోట జమిలీ ఉంటుంది.
అసెంబ్లీలో కూడా రాజకీయం